నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 29వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. రేపు పుష్యమాస బహుళపక్ష చవితి తిథి రేపు పూర్తిగా. పూర్వ పల్గుని నక్షత్రం సాయంత్రం 6:57 వరకు, తదుపరి ఉత్తర పల్గుని నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 3:06 నుండి 4:54 వరకు. అమృతకాలం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 1:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:10 చంద్రోదయం రాత్రి 9:10 చంద్రాస్తమయం ఉదయం 9:07 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుండి మధ్యాహ్నం 1:37 వరకు. మరలా మధ్యాహ్నం 3:08 నుండి 3:53 వరకు. రాహుకాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:19 వరకు. యమగండ కాలం పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉన్నందువలన రేపు లంబోదర సంకష్టహర చతుర్థి. పుష్యమాస బహుళపక్ష చవితి తిథిని లంబోదర సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. రేపు భక్తులు ఉపవాసం ఉండి మట్టితో చేసిన వినాయక ప్రతిమను బియ్యపు పిండి, కుంకుమ, పసుపుతో వేసిన సూర్య యంత్రం మీద ప్రతిష్ఠించి షోడశోపచార పూజలు చేస్తారు. రేపు వినాయకుణ్ణి లంబోదర మహాగణపతిగా పూజించటం వలన దీర్ఘకాలిక రుగ్మతులు, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రాజస్థాన్ రాష్ట్రంలో సాకత్ చౌత్ వ్రతం. రేపు వివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి తమ సంతాన అభివృద్ధిని కోరుకుంటూ సాకత్ మాతను పూజిస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.